వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్నటి దాకా మండిపోయిన ఎండలో వరుణదేవుడి పలకరింపుతో ఇప్పుడు తాత్కాలికంగా కాసింత కరుణించాయి. కానీ సార్వత్రిక ఎన్నికల మంటల సెగలు మాత్రం కొంచెం కూడా తగ్గటం లేదు. ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల పోలింగ్ రోజు వరకు ఈ సెగలు కొనసాగుతాయి. ఈ క్రమంలో తెలంగాణలోని లోక్సభ స్థానాలకు, ఏపీలోని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో పలువురు రాజకీయ ఉద్దండులు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారిలో చెప్పుకోదగిన పేరు ప్రతిష్టలు కలిగిన సీనియర్ నాయకుల్లో తాటిపర్తి జీవన్ రెడ్డి ఒకరు. 2019 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక నామినేషన్లతో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. 40 ఏళ్ల రాజకీయ జీవితం, ఒకే ఒక జగిత్యాల నియోజకవర్గం, 6 సార్లు ఎమ్మెల్యే, ఓసారి ఎమ్మెల్సీ. తన రాజకీయ జీవితంలో ప్రత్యర్థులు మారారే గానీ ఆయన మాత్రం ఎప్పుడూ విరామం తీసుకోలేదు. గెలుపు ఓటములు ఎలా ఉన్నా, ఫలితం ఎలా వచ్చినా ఆయన పోటీ మాత్రం ఖాయం. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎందరో ప్రత్యర్థులతో పోరాడిన ఆ నేత ఇప్పుడు కూడా సుమారు 73 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ ముందుకే కదులుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ అయిన ఆ నేత జీవన్ రెడ్డి ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశమైన ప్రధాన నాయకుడిగా నిలిచారు. ఈ లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ డి అరవింద్, బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్తో పోటీ పడుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిది ప్రత్యేక స్థానం. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన జీవన్ రెడ్డి 4 దశాబ్దాలుగా అలుపన్నదే లేని విధంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1983 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ పోటీ చేస్తూ వస్తున్నారు. జగిత్యాలలో తొలిసారి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జీవన్ రెడ్డి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉప ఎన్నికతో కలిపి మొత్తం 10 సార్లు ఎన్నికలు జరిగితే ఈ 10 సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో తొలిసారి టీడీపీ నుంచి గెలిచిన జీవన్ రెడ్డి 1985లో కాంగ్రెస్లో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్ చేతిలో ఓడిపోయారు జీవన్ రెడ్డి. మళ్లీ 1989 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి 1994లో టీడీపీ హవాలో మాజీ మంత్రి ఎల్ రమణ చేతిలో ఓడిపోయారు. ఇక ఎల్ రమణ 1996లో ఎంపీగా ఎన్నికవడంతో జరిగిన ఉప ఎన్నికలో జీవన్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో గెలిచిన జీవన్ రెడ్డి 2009లో ఓడిపోగా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. గత ఎన్నికల్లో ఓటమి పాలు కాగా ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొంది ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు జీవన్ రెడ్డి. ఇక ఇప్పుడు మరో 4 రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి 3 నేతల చేతులు ఓడిపోయారు. ప్రత్యర్థులు మారారే కానీ జీవన్ రెడ్డి మాత్రం ఎన్నికల రణక్షేత్రాన్ని ఎప్పుడూ వీడలేదు. జీవన్ రెడ్డిపై గెలిచిన 3 నేతల్లో 2 మంత్రులుగా కూడా పనిచేశారు. ప్రత్యర్థులు అంతా ఏకమై పనిచేసిన జీవన్ రెడ్డి మాత్రం జగిత్యాల గడ్డపై ఒంటరి పోరాటమే చేస్తూ తన అదృష్టం పరీక్షించుకుంటూ వచ్చారు. ఇదిలా ఉండగా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి మచ్చలేని జీవన్ రెడ్డి ఇటీవల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మహిళను చెంపపై కొట్టిన వివాదంలో చిక్కుకున్నారు. నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఆర్మూరు నియోజకవర్గంలో ఓ గ్రామంలో కొందరు నేతలతో కలిసి ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మే 13న జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటేస్తానని గ్రామీణ ఉపాధి పథకం కింద పనిచేస్తున్న ఆ మహిళ చెప్పడంతో జీవన్ రెడ్డి కొట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేశానని, అయితే పింఛన్ రావటం లేదని ఆమె వాపోయారు. కాగా మహిళను చెంపదెబ్బ కొట్టిన జీవన్ రెడ్డి వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చిన్న చిన్న మరకలు తప్ప ఇతర ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని జీవన్ రెడ్డి 1952లో ఏర్పాటై మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గంగా ఉన్న నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఈసారి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం కోసం పోరాడుతున్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.